రాజుగారు పెట్టిన వింత పరీక్ష. అసలైన గెలుపు ఎవరిది? ఒకానొక ఊరిలో సోము, రాము అనే ఇద్దరు స్నేహితులుండేవారు. సోము చాలా తెలివైనవాడు, కాని అతనికి తన తెలివితేటల మీద గర్వం ఎక్కువ. రాము మాత్రం చాలా కష్టపడేవాడు, అందరితో వినయంగా ఉండేవాడు. ఒకరోజు ఆ దేశపు రాజుగారు ఒక ప్రకటన చేశారు. కొండపై ఒక అరుదైన బంగారు పువ్వు ఉంది. దాన్ని ఎవరు ముందుగా తెచ్చి నాకిస్తారో వారికి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను. బహుమతి గెలవాలని ఆశతో సోము, రాము ఇద్దరూ కొండవైపు బయల్దేరారు. సోము ఎలాగైనా గెలవాలని పరుగు పరుగున అందరికంటే ముందుగా వెళ్ళిపోయాడు. దారిలో ఒక ముసలివాడు ఎండలో నీరసించిపోయి, బాబూ, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తావా అని సోమును అడిగాడు. కాని సోము, నాకు అస్సలు టైం లేదు, నేను పువ్వు తెచ్చి రాజుగారి దగ్గర బహుమతి గెలవాలి అని అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కాసేపటికి రాము అక్కడికి వచ్చాడు. ముసలివాడి పరిస్థితి చూసి జాలిపడి వెంటనే ఆగి తన దగ్గర ఉన్న నీళ్లు తాగించాడు. అతన్ని తీసుకెళ్లి ఒక చెట్టు నీడలో కూర్చోపెట్టి కాస్త సపర్యలు చేసి ఆ తర్వాత కొండపైకి వెళ్ళాడు. రాము కొండపైకి వెళ్లేసరికి అక్కడ సోము పువ్వు కోసం వెతుకుతూ తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అక్కడ ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో కొండ మలుపులోనుంచి ఒక తెల్లని గుర్రంపై మహారాజుగారు గంభీరంగా వస్తూ కనిపించారు. రాజుగారిని చూడగానే సోము పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభూ, ఇక్కడ పువ్వు ఎక్కడా లేదు, ఎవరో దొంగిలించినట్టున్నారు అన్నాడు. రాజుగారు నవ్వుతూ గుర్రం దిగి రాము దగ్గరకు వెళ్లారు. సోమువైపు చూస్తూ ఇలా అన్నారు, సోము, నేను కోరిన పువ్వు ఏ చెట్టుకో పుట్టకో పూసేది కాదు, అది మనిషి గుణంలో పూయాలి. దారిలో నేను ముసలివాడిలా నటించి నీ సహాయం కోరాను, కాని నువ్వు గెలుపు కోసం మానవత్వాన్ని మర్చిపోయావు. రాము మాత్రం తన గెలుపు కంటే ఒక ప్రాణం ముఖ్యమని భావించి నాకు సహాయం చేశాడు. రాజుగారు రాము భుజం తట్టి, ఎవరైతే ఇతరుల కష్టాల్లో తోడుంటారో వారే నిజమైన విజేతలు, అందుకే ఈ 1000 బంగారు నాణేలు రాముకి దక్కుతాయి అని ప్రకటించారు. సోము తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. నీతి: పరులకు సహాయం చేసే గుణమే మనిషికి నిజమైన విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోకండి.